రాహుల్, రుద్రని వాళ్ళిద్దరూ అయితే కావ్యాని ఫాలో అవుతూ కావ్య ఒంటరిగా మాట్లాడుకున్న వీడియో అయితే తీస్తూ ఉంటారు. దీనికి మైండ్ చెదిరిపోయిందని మనం ఈ వీడియోతో చాలు మనం దీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు అని అయితే అనుకుంటూ ఉంటారు. అయినా ఒంటరిగా ఏం మాట్లాడుకుంటుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. అలా కావ్య అయితే ఒంటరిగా మాట్లాడుకున్న దాన్ని అయితే కా రుద్రాని, రాహుల్ వీడియో తీస్తూ ఉంటారు. ఈ అస్త్రం చాలు కావ్యాన్ని బ్యాడ్ చేయడానికి, అందరి దగ్గర దీన్ని ఇచ్చేయడానికి, దీని ద్వారా నేను చాలా సాధిస్తాను అని చెప్పేసి అయితే చాలా దినగా రుద్రాని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలని రాహుల్ వింటూ వీడియో తీస్తూ ఉంటాడు. అదే టైంలో రాజ్ అక్కడికి కారులో వస్తూ ఉంటాడు. ఇక రాహుల్, రుద్రాని అయితే మన పని అయిపోయింది పద అని చెప్పేసి అయితే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజు అక్కడికి కారులో దిగుతూ లోపలికైతే వస్తూ ఉంటాడు కావ్యాన్ని కలవడానికి. ఇక కావ్యాన్ని కలవడానికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. కావ్య ఎక్కడుందా అని అయితే లోపలికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. ఇక వీడియోని అయితే రీక్యాప్ చూసుకొని రుద్రాని, రాహుల్ వాళ్ళైతే పొంగిపోతూ ఉంటారు. ఈ వీడియోని ఎలాగైనా అందరి ముందు చూపించాలి అని అయితే అటుగా వస్తూ ఉంటారు. ఇక రాహుల్, రుద్రాని అయితే అలా వస్తూ రాజు అయితే వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు వీడియో చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. ఇక రాజు అయితే కావ్యాన్ని వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటాడు. ఇక రాహుల్, రుద్రాని అయితే రాజుకి ఆపోజిట్లో నడుస్తూ ఉంటారు.